ప్రత్యేకించి ఇక్కడికి కాలేజీ పిల్లలు వచ్చిండ్రు. ఫీజు రీఎంబర్స్మెంట్ రాక మాకు ఇబ్బంది అవుతుందని ప్రత్యక్షంగా చెప్పడానికి ఇక్కడి వరకు రావడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఇదివరకు నేను కౌన్సిల్లో గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కౌన్సిల్లో మాట ఇచ్చిండ్రు. 2025 సంవత్సరంలో ప్రతి నెల ఖచ్చితంగా పాత బకాయిలు కొత్త బకాయిలు అన్ని కలిపి ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లిస్తామని మాట ఇచ్చిండ్రు. కానీ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే వీధి రౌడీలు కూడా సిగ్గుపడేటట్టుగా మాట్లాడారు. ఒక్కొక్క కాలేజీ యాజమానుల్ని పట్టుకొని ఆయన తాట తీస్తాడట, తోలు తీస్తాడట. ఎందుకోసం తోలు తీస్తారు రేవంత్ రెడ్డి గారు? మనకు ఆనాడు ఆంధ్రలో వివక్ష ఉన్నప్పుడు, ఆంధ్ర ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వ కళాశాలలు పెట్టినప్పుడు ఇక్కడి తెలంగాణ బిడ్డలు చిన్న చిన్న గ్రూపులుగా ఏర్పడి లోన్లు తెచ్చుకొని కష్టపడి డిగ్రీ కాలేజీలు పెట్టి, ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టి, జూనియర్ కాలేజీలు పెట్టి మన తెలంగాణ బిడ్డలను చదివించినందుకు మీరు తోలు తీస్తారా వాళ్ళది? ఎందుకోసం తీస్తారు? మీరు మాట తప్పినందుకు కదా ఇవాళ వాళ్ళు కాలేజీలు బంద్ పెట్టింది. మీరు ఇస్తామని చెప్పి ఇవ్వకపోతే కదా ఇవాళ వాళ్ళు కాలేజీలు బంద్ పెట్టింది. కాలేజీ యజమానులకు మేము కూడా అప్పీల్ చేసినాం, మీరు సింబాలిక్గా 1-2 డేస్ బంద్ చేయండి, పిల్లల చదువులు ఎఫెక్ట్ పడకుండా చేయండి, మీ తరఫున కొట్లాడతామని మేము కూడా అప్పీల్ చేసినాం. మరి మీరు కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తారు ఎట్లా, కాలేజీలకు పైసలు ఇయ్యారు ఎందుకు? అవి పక్కన పెట్టుకొని మీ తప్పులు పక్కన పెట్టి మీ తప్పులు దాచిపెట్టి కాలేజీ వాళ్ళ మీద మీరు నిన్న చేసినటువంటి వీరంగం అన్నది తప్పు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు క్షమాపణ చెప్పాలి. మిమ్మల్ని 1800 నుంచి 2000 కాలేజీలు బంద్ పెట్టిరండి. మీరు నిన్న 2-3 పేర్లు చెప్పారు. ఏమన్నారు? 2-3 పేర్లు చెప్పి వీళ్ళు మమ్మల్ని ఈ పర్మిషన్ అడిగినారు, ఆ పర్మిషన్ ఇయ్యను, నేను ఇయ్యను అంటున్నారు. ఇయ్యకండి. 10 మంది మిమ్మల్ని పర్మిషన్ అడిగిన వాళ్ళని పక్కన పెట్టండి. మిగతా 100లాది కాలేజీలు ఏం చేసినాయి మిమ్మల్ని? మిగతా 100లాది కాలేజీలో చదువుతున్న పిల్లలు ఏమైపోవాలా? వాళ్ళ భవిష్యత్ ఏమైపోవాలా? అది ఆలోచించమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యాల పక్షాన మేము నిలబడతాం. ఎందుకోసం అంటే ఎప్పుడైతే తెలంగాణలో ప్రభుత్వ కాలేజీలు లేవో, మన తెలంగాణ మనకు కానటువంటి సందర్భంలో కూడా వాళ్ళు తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. ఇవాళ ఫీ రీఎంబర్స్మెంట్ అంటే పేద పిల్లల కోసమే, వేరే వాళ్ళ కోసం కాదు. మీరు మాట తప్పి యజమానులను అట్లా మాట్లాడడం చాలా చాలా దారుణం. మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం నిన్న మీరు డబ్బులు ఇచ్చిన వెంటనే వాళ్ళు మళ్ళీ కాలేజీలు మొదలుపెట్టారు. మేము కాలేజీ యాజమాన్యాలను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఏదైతే టైం పోయిందో పిల్లలకు సరిగ్గా దయచేసి చదువు చెప్పండి, పిల్లల మీద వివక్ష చూపించకండి. అవసరం అనుకుంటే మీ పక్షాన మేము పోరాటం చేస్తాం. మళ్ళొకసారి ముఖ్యమంత్రి గారు తన వీధి రౌడీలాగా మాట్లాడేటటువంటి భాషను మార్చుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.